వల్లభనేని వంశీని ఎలాగైనా అరెస్ట్ చేయాలన్నటువంటి ప్రయత్నం, అందులో గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి కేసులో అరెస్టుకు ప్రయత్నిస్తుంటే అతను కోర్టుల మీద కోర్టులకు అప్రోచ్ అవుతూ ముందస్తు బెయిల్కి ట్రై చేస్తుంటే ముందస్తు బెయిల్ ఇవ్వడానికి వీల్లేదంటూ బెయిల్ కోసం ప్రత్యేక కోర్టుకు వెళ్ళాలి, అసలు హైకోర్టుకి ఎట్లా వస్తాడు అంటూ రాష్ట్ర ప్రభుత్వం తరపున వాదనలు వినిపించారు. ఎస్సీ ఎస్టీ చట్టం కింద కేసులు నమోదైనప్పుడు ఎస్సీ ఎస్టీ ప్రత్యేక కోర్టులో మాత్రమే తొలిసారి ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకోవాలి, ఆ తర్వాతే హైకోర్టులో అప్పీల్ చేయాలి. అలా కాకుండా నేరుగా హైకోర్టుకు అప్రోచ్ అయ్యారు కాబట్టి పిటిషన్ కొట్టేయండి అంటూ రాష్ట్ర ప్రభుత్వం తరపున వాదనలు వినిపించారు. హైకోర్టు తీర్పులో సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవడానికి నిరాకరించిన నేపథ్యంలో మొదట కింద కోర్టుకు వెళ్ళాలా లేదా అనే వ్యవహారం మీద విస్తృత ధర్మాసనాన్ని నివేదించాల్సిన అవసరం లేదని వాదించారు. అయితే వంశీ బెయిల్ పిటిషన్ కొట్టేయమని చెప్పి కోరినటువంటి సందర్భంలో వీళ్ళ లాయర్ ఏమడిగారు అంటే అక్కడ ఇది కృపాసాగర్ గారి బెంచ్ ముందు ఇది ధర్మాసనానికి పంపించమన్నారు. ఎందుకయ్యా అంటే వంశీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సందర్భంలో ఆయన తరపున లాయర్ అడిగినటువంటి వాదన ఏంటంటే దీన్ని ధర్మాసనం దగ్గరికి ఎందుకు వెళ్ళాలని అడిగారంటే ముందస్తు బెయిల్ మీద మొదట ఎస్సీ ఎస్టీ కోర్టు ఏమో విచారణ జరపాలని, ఆ తర్వాత హైకోర్టులో అప్పీల్ చేయాలని ఒక బెంచ్ తీర్పిచ్చింది. ముందస్తు బెయిల్ పిటిషన్ మీద హైకోర్టు నేరుగా విచారణ జరపచ్చు అని చెప్పి మరో బెంచ్ తీర్పిచ్చింది. ఈ నేపథ్యంలో ఈ రెండిట్లో ఏది కరెక్ట్ అనేది తేల్చడానికి విస్తృత ధర్మాసనానికి పంపించండి అని చెప్పి వంశీ తరపున లాయరు కోర్టు అప్రోచ్ అయ్యారు.